గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 280 అధ్యాయాలు పూర్తి చేసి 281 అధ్యాయంలోని 12వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 13వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందేలంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. समर्थ गुरु साईनाथ महाराज की जय. ततः समभवद्युद्धं त्रैलोक्यस्य भयंकरं शक्रस्य च सुरेंद्रस्य वृत्रस्य च महात्मनः. అంతలో వృత్రాసురుడికి ఇంద్రుడికి మధ్య త్రిలోక భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. అసిభి పట్టిశై శూలై శక్తితోమర ముగ్గరై శిలాభిర్ వివిధాభిశ్చ కార్ముకైశ్చ మహాస్వనై శస్త్రైశ్చ వివిధైర్దివ్యై పావకోల్కాభిలేవ చ దేవాసురై తతః సైన్యే సర్వమాసీత్ సమాకులం. దేవాసుర సైన్యం కత్తులతో, పట్టిసాలతో, శూలాలతో, శక్తులతో, తోమరాలతో, ముద్గరాలతో, రాళ్లతో, ధ్వనించే ధనస్సులతో, దివ్య శస్త్రాలతో, అగ్ని జ్వాలలతో నిండిపోయింది. పితామహ పురోగాశ్చ సర్వే దేవగణాస్తథా ఋషేశ్చ మహాభాగా తద్యుద్ధం ద్రష్టుమాగమన్. విమానాగ్రైర్మహారాజా సిద్ధాశ్చ భరతర్షభ గంధర్వాశ్చ విమానాగ్రై అప్సరోభి సమాగమన్. బ్రహ్మ మొదలైన దేవతా గణాలు, మీకు వద్దంటే అమ్మవారికే కట్టేస్తాం. మరి ఎందుకు ఇస్తున్నది? కాదు, భయపడుతుందని అంటున్నారు కదా. మరి అటువంటిప్పుడు అట్టు పెట్టేసి సరిపోతుంది కదా. మీకు వద్దంటే మళ్ళీ ఇచ్చేయండి. అడిగి ఆమెని భయం అంటే ఇచ్చేయండి, మళ్ళీ అమ్మవారికే కడతాము. ఉంది కట్టుకోవచ్చు, కట్టుకోవచ్చు. బ్రహ్మ మొదలైన దేవతా గణాలు, ఋషులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసులు ఆ యుద్ధం చుట్టానికి విమానాల మీద అక్కడికి వచ్చారు. తతోంతరిక్షమావృత్య వృత్రో ధర్మభృతాంబర అస్మవర్షేణ దేవేంద్రం సమాకిర ఆదిత్యధృతం. వృత్రుడు చాలా పెద్ద విగ్రహం. ఇంతకుముందే చెప్పుకున్నాం. కొన్ని యోజనాల వెడల్పు, కొన్ని యోజనాల పొడుగు ఉన్నవాడు వాడు.
ఆకాశమంతా ఆవరించేసి దేవేంద్రునిపై రాళ్ల వర్షం కురిపించాడు. తతో దేవగణా క్రుద్ధా సర్వతా శరవృష్టిభి అస్మవర్షమపోహంత వృత్రప్రేతమాహవే. దేవగణాలు కోపించి వృత్రుడు వర్షించే శిలావర్షాన్ని బాణవర్షంతో తొలగించారు. వృత్రస్తు కురుశార్థూల మహామాయో మహాబల మోహయామాస దేవేంద్రం మాయాయుద్ధేన సర్వశః. వృత్రుడు మాయావి కాబట్టి మాయాయుద్ధం మొదలుపెట్టాడు. దేవేంద్రుడు మోహింపజేశాడు. తస్య వృత్రార్జితస్యాదా మోహ ఆసీక్షతక్రతో రథంతరేణ తంత్ర అవశిష్ట సమబోధయత్. ఆ తర్వాత ఇంద్రుడికి మోహం ఆవేశించింది. ఆ తర్వాత వశిష్ఠ మహర్షి తన యొక్క రథంతర సామగానంతో ఇంద్రుని మేల్కొల్పాడు. వశిష్ఠ ఉవాచ దేవశ్రేష్ఠోసి దేవేంద్ర దైత్యాస్వర నిబర్హణ త్రైలోక్యబల సంయుక్త అకస్మాత్ శక్ర విషిదసి. వశిష్ఠుడు అన్నాడు, దేవేంద్ర, నువ్వు దేవతల్లో శ్రేష్ఠుడివి, ముల్లోకాల్లో కూడా బలవంతుడివి, దైత్యుల్ని అసురుని సంహరిస్తావు, మరి ఇప్పుడు ఎందుకు మోహపడుతున్నావు? ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివశ్చైవ జగత్పతి సోమశ్చ భగవాన్ దేవః సర్వే చ ఫలమర్షయః. ఇదిగో బ్రహ్మ, విష్ణువు, శివుడు, చంద్రుడు, మహర్షులు అందరూ కూడా చూస్తున్నారు. నీ విజయం కోసం వాళ్ళు స్వస్తి పలుకుతున్నారు. కామాకార్షి కస్మలం చక్ర కశ్చి దేవతరో యథా ఆర్యాం యుద్ధే మతిం కృత్వా జై శత్రువున్ సురాధిప. నువ్వు ఇతరులాగా విషాదాన్ని పొందకు, యుద్ధంలో బుద్ధి నిలిపి శత్రువుల్ని జయించు. ఏష లోక గురుస్త్రక్ష సర్వలోక నమస్కృత నిరీక్షతే త్వాం భగవాన్ చజమోహన్ సురాధిప. సర్వలోకులు కూడా నమస్కరించే లోక గురువైన పరమేశ్వరుడు నిన్ను కృప చూస్తున్నాడు. మోహం విడువు. ఏతే బ్రహ్మర్షయశ్చైవ బృహస్పతి పురోగమా స్తవేన సక్ర దివ్యేన స్తువంతి త్వాం జయాయ వై. అంతేకాదు, బృహస్పతి మొదలైన బ్రహ్మర్షులందరూ కూడా నీ జయం కోసం స్తుతిస్తున్నారు. భీష్మ ఉవాచ ఏవం సంభోజ్యమానస్య వశిష్ఠేన మహాత్మన అతీవ వాసవస్యాసీత్ బలముక్తమతేశ. భీష్ముడప్పుడు అన్నాడు యుధిష్ఠిరుడితోటి, ధర్మరాజు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇది. వృత్రాసురుడు ఎలా జయించాడు, వృత్రాసురుడు ఇంద్రుడిని ఎలా జయించాడు అని వివరాలు అడిగాడు. భీష్ముడు అంటున్నాడు, మహాత్ముడైన వశిష్ఠుడు ఇలా ఉద్బోధిస్తే దాంతో ఇంద్రుడికి ఎంతో బలం కలిగింది. తతో బుద్ధిం పాగమ్య భగవాన్ పాకశాసన యోగేన మహతా యుక్తం తాం మాయాం వ్యపకర్షత. తతోంగిరస శ్రుత శ్రీమాంతే చైవ సుమహర్షయ దృష్ట్వా వృత్రస్య విక్రాంతం ఉపాగమ్య మహేశ్వరం ఊచుర్వృత్ర వినాశార్థం లోకానాం హితకామ్యయ. అప్పుడు తతో బుద్ధిముపాగమ్య భగవాన్ పాకశాసన యోగేన మహతాయుక్త తామాయాం వ్యపకర్షత. తెలివిని పొందాడు. వృత్రాసుడి మాయను తొలగించాడు ఇంద్రుడు. అప్పుడు అంగీరసుడు పుత్రుడైన బృహస్పతి, దేవర్షులు ఆ వృత్రాసురుడి పరాక్రమం చూసి శంకరుడి దగ్గరికి వెళ్ళి లోకహితం కోసం వృత్రాసురుడి వినాశనానికి శంకరుడిని ప్రార్థించారు. తతో భగవత్త తేజ జ్వరో భూత్వా జగత్పతే సమావిశత్ తథా రౌద్ర వృత్రం లోకపతిం తథా. విష్ణుశ భగవాన్ దేవ సర్వలోకాభిపూజిత ఐంద్రం సమావిశద్వజ్ర. లోక సంరక్షణే రత. లోక సంరక్షణ కాంక్షతో సర్వలోకాభిపూజితుడైన విష్ణువు ఇంద్రుని యొక్క వజ్రాయుధంలో ప్రవేశించాడయ్యా.
తతో బృహస్పతి ధీమాన్ ఉపాగమ్య శతక్రతుం వశిష్ఠస్య మహాతేజ సర్వే చ పరమర్శయ తే సమాసాద్య వరదం వాసవం లోకపూజితం ఊచిరేకాగ్రమనస జై వృత్రమితి ప్రభు. ఆ తర్వాత బృహస్పతి, వశిష్ఠుడు, అలానే మహర్షులందరూ కూడా కలిసి ఇంద్రుడి దగ్గరికి వచ్చి ఏకాగ్ర మనసుతో వృత్రుణ్ణి జయించు అని ఆశీర్వదించారు. మహేశ్వర ఉవాచ ఏష వృత్రో మహాన్ శక్ర బలేన మతావృత విశ్వాత్మ సర్వగశ్చేవ బహుమాయశ్రుత తదేన మసురశ్రేష్టం త్రైలోక్యేనాపి దుర్జయం జయిత్వం యోగమాస్తాయ మావమంస్తాం సురేశ్వర అనేన హి తపస్తప్తంబరాధమవరాధిప షష్ఠిం వర్ష సహస్రాణి బ్రహ్మచాస్మై వరం దదౌ మహత్వం యోగినాంచైవ మహామాయాత్వమేవ చ మహాబలత్వం చ తథా తేజశ్చాగ్రం సురేశ్వర ఏతత్వం మామకం తేజ సమావిష్టవాసవ విక్రమేనం త్వమస్యేనం నిద్రేణ జహిదానవం. శివుడు అన్నాడు, పుత్రుడు ఎంతో బలంతో ఉన్నవాడు, వాడు అన్ని చోట్లకు వెళ్ళగలవాడు, మహామాయావి, ముల్లోకాలకు కూడా జయించ శక్యం కానివాడు వాడు. అతన్ని నువ్వు ఆశ్రయం వేడు, అతన్ని తక్కువగా భావించకు. తను బలం కోసం 60,000 సంవత్సరాలు తపస్సు చేసిన వాడు ఆ వృత్రాసురుడు. అంటే బ్రహ్మవరం ఇచ్చి ఉన్నాడు వాడికి. యోగమాయ, మహామాయ, మహాబలం, తేజస్సు ఇవన్నీ కలుగుతాయని బ్రహ్మవరం ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు నా తేజస్సు నీలో ప్రవేశిస్తుంది, చంచలంగా ఉన్న ఈ రాక్షసుని వజ్రాయుధంతో సంహరించు ఉన్నాడు. శక్ర ఉవాచ భగవన్ స్వత్ప్రసాదేన దితిజం సుద్రాసదం వజ్రేన నిహనిష్యామి పశ్యతస్తే సురష. అయ్యా, ఇంద్రుడు అన్నాడు శివుడితో, నీ అనుగ్రహంతో ఆ దానవుని మీరు చూస్తుండగానే సంహరిస్తాను ఈ వజ్రాయుధంతో అన్నాడు. భీష్మువాచ ఆవిశ్యమానే దైత్యేతో జ్వరేనాథ మహాసురే దేవతానాం ఋషీనాంచ హర్షాన్నాదో మహాసభూత్ తత్తో దుందుభశ్చేవ శంకాశ్చ సుమహాస్వన మురుజాఢిన్యమాశ్చేవ ప్రవాజ్యంత సహస్రశ అసూరాణంతు సర్వేషాం స్మృతిలోపో మహోనుభూత్ మానాశశ్చ బలవాన్ క్షణేన సమపజ్యత తదావిష్టమధో జ్ఞాత్వా ఋషయో దేవతాస్తదా స్తువంతః శక్రమీశానాం తథా ప్రాచోదయన్నపి రథస్తస్య హి శక్రస్య యుద్ధకాలే మహాత్మనా ఋషిభిః స్తూయమానస్య రూపమాసీత్ సుదుర్దృశం. భీష్ముడు చెప్తున్నాడు ధర్మరాజుతోటి, వృత్రాసురుడిలోకి రౌద్రజ్వరం ప్రవేశిస్తూ ఉండగా హర్షంతో దేవతలు మహర్షులు మహానాదం చేశారు. వెంటనే వేల కొద్ది దుందువులు, శంఖాలు, డిండిమాలు ఇవన్నీ కూడా మోగింపబడ్డాయి. రాక్షసులందరికీ కూడా జ్ఞానశక్తి పోయింది. క్షణంలో రాక్షసుల బలం, మాయా నశించిపోయాయి. మరి శివుని తేజస్సు ప్రవేశించిందని తెలిసి ఋషులు, దేవతలు ఈశాన్ని, ఇంద్రుణ్ణి స్తుతిస్తూ ప్రచోదన చేశారు. యుద్ధ సమయంలో రథస్సులై ఋషులతో స్తుతింపబడే ఇంద్రుని యొక్క రూపం తేరిపార చూడ శక్యం కాలేదు. ఇది శ్రీ మహాభారతే శాంతిపర్వని మోక్షధర్మని వృత్రవధే 81+200తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 281వ అధ్యాయం. రేపు 282వ అధ్యాయం ప్రారంభించాం. కృష్ణార్పణమస్తు.